భగవద్గీత తృతీయ అధ్యాయము 38వ శ్లోకము. ధూమేనావ్రియతే వహ్నిర్యథా ధర్మో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. ధూమేన పొగచే, ఆవ్రియతే కప్పబడును, వహ్ని అగ్ని, యథా వలే, ఆదర్శ అద్దము, మలేన దుమ్ముచే, చ కూడా, యథా వలే, ఉల్బేన మావిచే, ఆవృత ఆవరింపబడును, గర్భ గర్భస్థ పిండము, తథా అట్లు, తేన ఆ కామముచే, ఇదం ఇది, ఆవృతం ఆవరింపబడి ఉన్నది. అగ్ని పొగచేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి ఉండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. భాష్యము. జీవుని శుద్ధ చైతన్యమును మరుగుపరచు ఆవరణ దశలు 3 కలవు. అట్టి ఆవరణయే కామము, అది అగ్ని అందలి పోగ, అద్దము పై నుండి ధూళి మరియు గర్భస్థ పిండము పైని మావి వలె వివిధ రూపములుగా నుండును. కామము పొగతో పోల్చినప్పుడు జీవుడు అను అగ్ని స్వల్పముగా అనుభూతమగునని ఎరగవచ్చును. మరో మాటలో జీవుడు కృష్ణ చైతన్యమును స్వల్పముగా ప్రదర్శించునప్పుడు అతడు పొగచేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్న చోట అగ్ని ఉన్నను. ఆరంభ దశలో అగ్ని ప్రదర్శితము కాకుండా గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణ చైతన్యమునందలి తొలి దశతో పోల్చవచ్చును. అద్దముపై గల ధూళి వివిధ ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణము పైన గల మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు భగవన్నామ సంకీర్తనమే అత్యుత్తమమైన విధానము. మావి చేత కప్పబడిన పిండము యొక్క ఉదాహరణ నిస్సహాయ స్థితిని సూచించును. ఎందుకనగా గర్భస్థ శిశువు కదలుటకు కూడా వీలు లేని నిస్సహాయ స్థితి అందుండును. ఇట్టి జీవిత స్థితిని వృక్షము స్థితిలో పోల్చవచ్చును. వృక్షము కూడా జీవులే, కానీ అత్యధిక కామమును వారు ప్రదర్శించి ఉండుట చేత దాదాపు ఎట్టి చైతన్యమును లేనట్లుగా కనిపించు జీవన స్థితిని పొందిరి. ధూళి చేత కప్పబడిన అద్దము యొక్క ఉపమానమును పక్షులు మరియు జంతువులతో పోల్చవచ్చును. ఆ విధముగానే పొగచేత కప్పబడిన అగ్ని యొక్క ఉపమానమును మానవులకు అన్వయింపవచ్చును. మానవ జన్మమునందు జీవుడు స్వల్పముగానైనా కృష్ణ చైతన్యమును జాగృతము చేసుకొనవచ్చును. అంతేకాకుండా మానవ జన్మమున అతడు దాని యందు పురోగమించినచో ఆధ్యాత్మిక జీవనమనడి అగ్ని రగుల్కొనుటకు అవకాశము గలదు. తదుపరి అగ్ని అందలి పొగను నేర్పుతో నివారించినచో అగ్ని ప్రజ్వలింపచేయవచ్చును. కనుకనే జీవునకు ఈ మానవ జన్మ భౌతిక భవబంధముల నుండి విడువడుటకు
ఒక చక్కని అవకాశమును కల్పించును. అట్టి మానవ జన్మమునందు సమర్థవంతమైన మార్గనిర్దేశమున కృష్ణ చైతన్యమును అలవర్చుకునట ద్వారా మానవుడు కామమనడి శత్రువును జయింపగలడు. జై శ్రీకృష్ణ.